హలో గైస్, వెల్కమ్ టు టెక్ పాత్. సో మనం ఎస్క్యూఎల్లో 50 క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతున్నాం. ఈ 50 క్వశ్చన్స్ మనకి ఎస్క్యూఎల్లో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కవర్ చేస్తాయి. సో వన్స్ నువ్వు ఈ 50 క్వశ్చన్స్ ఒకవేళ సాల్వ్ చేస్తే ఏ ఇంటర్వ్యూనైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మనం థర్డ్ క్వశ్చన్ అయితే సాల్వ్ అయిపోతున్నాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బిగ్ కంట్రీస్. సో క్వశ్చన్ నేమ్ వచ్చేసి బిగ్ కంట్రీస్. ఏం లేదు, చాలా ఈజీ ప్రాబ్లం ఇది. అంటే సింపుల్గా ఇందులో కొన్ని కంట్రీస్ ఉంటాయి అన్నట్టు. ఆయన మనకి టేబుల్ నేమ్ వచ్చేసి వరల్డ్ అని ఇచ్చిండు. సో దట్ మనకి కాలమ్ నేమ్ ఉంది. ఆ కాలమ్ నేమ్‌కి టైప్ ఉంది ఏంటి అని చెప్పేసి. కాలమ్ నేమ్స్ వచ్చేసి నేమ్, కాంటినెంట్, ఏరియా, పాపులేషన్, జీడీపీ అట్లా ఇచ్చిండు. నెక్స్ట్ టైప్స్ వచ్చేసి వాటి యొక్క వేర్, క్యార్, ఇంట్ ఇట్లా ఇచ్చిండు. నెక్స్ట్ ఇప్పుడు మన క్వెషన్ ఏందంటే నేమ్ అనేది ప్రైమరీ కీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ కీ అంటే జస్ట్ ఒక యూనిక్ వాల్యూస్ ఉంటాయి. అంటే డూప్లికేట్స్ అట్లాంటివి ఏమి ఉండవు అని అన్నట్టు ప్రైమరీ కీ అంటే. ఓకే. సో మనకి ఇన్పుట్ వచ్చేసి నేమ్ ఇస్తాడు, కాంటినెంట్ ఇస్తాడు, ఏరియా అండ్ దెన్ పాపులేషన్. సో ఇట్లా మనకి ఇన్పుట్ టేబుల్ ఉంటుంది. సో నేమ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, కాంటినెంట్ వచ్చేసి ఏషియా, ఏరియా, పాపులేషన్ ఇట్లా ఇచ్చిండు. సో మనకి రెండు కండిషన్స్ ఇచ్చిండు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఏంటంటే ఇక్కడ చెప్పిండు చూడండి, ఏ కంట్రీ ఈజ్ బిగ్ అంటే మనం ఒక బిగ్ కంట్రీని కనిపెట్టాలి. ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నిట్లలో మనం ఒక బిగ్ కంట్రీని కనిపెట్టాలి. సో ఎట్లా అంటే అది మనకి ఆ బిగ్ కంట్రీని మనం ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఒక 2 కండిషన్స్‌తో డిసైడ్ చేస్తాం మనం. సో ఆ 2 కండిషన్స్ ఏంటి అంటే ఇట్ హాస్ ఎన్ ఏరియా ఆఫ్ అట్‌లీస్ట్ 3,000,000. ఓకే. ఒకవేళ ఏరియా అనేది అట్‌లీస్ట్ 3,000,000 కన్నా గ్రేటర్ అయ్యుంటే అప్పుడు అది ఒక బిగ్ కంట్రీగా డిసైడ్ అయితది. అండ్ ఇంకో కండిషన్ ఏంటి? పాపులేషన్ ఆఫ్ అట్‌లీస్ట్ 25,000,000. ఓకే. అంటే అట్‌లీస్ట్ 25,000,000 ఉండాలి. ఓకే. ఈ 2 కండిషన్స్ ఓకే మనకి. అండ్ మనకి ఏం మెన్షన్ చేసిండు? ఆర్ అని మెన్షన్ చేసిండు ఇక్కడ. ఆర్ అని మెన్షన్ చేస్తే ఏంటి అర్థం? ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనకు అది ఓకే అన్నట్టు. సో సొల్యూషన్ రాయమన్నాడు. ఓకే. ఇప్పుడు మనం సొల్యూషన్ రాయాలంటే అవుట్‌పుట్ ఏమొచ్చింది? సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం మనం. సో ఏరియా ఎంతుంది? 6,52,000 ఉంది. కానీ మనకేం అడిగిండు? ఏరియా అనేది గ్రేటర్ దెన్ 3,000,000 ఉండాలి. సో ఈ కండిషన్ ఇక్కడైతే ఫెయిల్ అయితుంది. అండ్ పాపులేషన్ చూసుకుందాం. పాపులేషన్ మాత్రం పాపులేషన్ మాత్రం 25,000,000 కన్నా ఎక్కువనే ఉంది. సో ఇది మనకి అవుట్‌పుట్ అన్నట్టు. సో ఇది ప్రింట్ చేయొచ్చు మనం. సో ఇది బిగ్ కంట్రీ అన్నట్టు. సో ఇది వచ్చేసింది. ఇన్ ద సేమ్ వే అల్బేనియా. అల్బేనియా వచ్చేసి 3,000,000 ఉందా? లేదు. సో ఇది 25,000,000 కన్నా గ్రేటర్ అన్నా ఈక్వల్ టు అని ఉందా? సో అది కూడా లేదు. నెక్స్ట్ అల్జీరియా. కనీసం అల్జీరియా అన్న ఉందా? అల్జీరియా కూడా 3,000,000 కన్నా గ్రేటర్ లేదు, ఈక్వల్ లేదు. అండ్ ఇది కూడా 25,000,000 కన్నా ఎక్కువ ఉంది అల్జీరియా. సో ఇది మనం ప్రింట్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఇది కూడా లేదు, ఇది కూడా లేదు. సో ఇవి 2 కూడా లేవు. సో మనకు అవుట్‌పుట్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అండ్ అల్జీరియా. సో మనకి అవుట్‌పుట్‌లో నేమ్ మెన్షన్ చేసిండు, పాపులేషన్ మెన్షన్ చేసిండు అండ్ ఏరియా మెన్షన్ చేసిండు. సో మనం కోడ్ రాయాలంటే సింపుల్‌గా ఫస్ట్ మనకి అవుట్‌పుట్‌లో ఏమేమైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ కింద రాసుకోవాలి. సెలెక్ట్ అంటే ప్రింట్ అన్నట్టు. అంటే ప్రింట్ చేయడం. సో ప్రింట్ ద నేమ్, పాపులేషన్ అండ్ ఏరియా. సో ఈ మూడిట్లని ఫస్ట్ మనం ప్రింట్ చేయాలి. ఎట్లా? సెలెక్ట్ నేమ్, పాపులేషన్, ఏరియా. ఎక్కడి నుంచి? మనకు టేబుల్ నేమ్ ఇచ్చిండు. టేబుల్ నేమ్ ఏమని ఇచ్చిండు? వరల్డ్ అనే టేబుల్ ఇచ్చిండు. సో ఫ్రమ్ విచ్ టేబుల్? వరల్డ్ అనే టేబుల్. ఓకే. సో వరల్డ్ అనే టేబుల్ నుంచి మనం ఏమేమి సెలెక్ట్ చేస్తున్నాం? నేమ్, పాపులేషన్, ఏరియా. ఈ మూడిట్లని మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమేమి కండిషన్స్ ఇచ్చిండో వాటిని సాటిస్ఫై చేసేలా ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలి ఇప్పుడు. సో వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కండిషన్స్ రాయొచ్చు అన్నట్టు. ఓకే.
వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కండిషన్స్ రాయొచ్చు. సో అదెలా అంటే వీడు ఏం మెన్షన్ చేసిండు ఇక్కడ, ఇట్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ అట్లీస్ట్ 3,000,000 అని అన్నాడు. సో ఏమంటే ఏమంటుండు ఏరియా అని అన్నాడు. సో మనకి ఏరియా కావాలి. సో ఏరియా ఈస్ అట్లీస్ట్ మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి మనం. అంటే అట్లీస్ట్ అంటే 3,000,000 కన్నా ఎక్కువ అన్న ఉండాలి. లేకపోతే 3,000,000కి ఈక్వల్ అన్న కావాలి. సో అందుకే మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాం. సో 3,000,000 దీన్ని కాపీ చేసుకున్నాం మనం. ఏరియా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3,000,000. ఇంకొకటి ఏం మెన్షన్ చేసిండు ఇక్కడ, ఆర్ అని కీవర్డ్ మెన్షన్ చేసిండు. ఆర్ అంటే ఐదర్ ఇది లేకపోతే ఇది. కాబట్టి మనం ఆర్ తీసుకున్నాం ఇక్కడ. సో ఆర్ అండ్ దెన్ ఇంకొక కండిషన్ ఏం మెన్షన్ చేసిండు, పాపులేషన్ అనేది అట్లీస్ట్ 25,000,000 అని అన్నాడు. ఇది కూడా సేమ్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000,000 పాపులేషన్. సో పాపులేషన్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000,000 రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ కండిషన్స్ ప్రకారం ఏవైతే కంట్రీస్ ఏరియా గాని లేకపోతే పాపులేషన్ గాని ఇవి రెండిట్లల్లో ఏదన్నా ఒకటి కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది నేమ్, పాపులేషన్, ఏరియా మనం డిస్‌ప్లే చేస్తున్నాం ఇక్కడ. ఆర్ దేనికోసం యూజ్ చేస్తాం? ఐదర్ ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనం ఆర్ యూజ్ చేస్తాం. సో అందుకోసం మనం ఇక్కడ ఆర్ యూజ్ చేసినాం. సో లెట్స్ రన్ దిస్. ఓకే. యాక్సెప్టెడ్. ఓకే. And then we submit it. Okay. Even this was accepted. Okay.